ఉదయకాలం వందనము తెలియజేసును. ఈ ఉదయకాల ప్రార్థనలు పాల్గొందిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి బలపరిచును గాక. వాక్య భాగం చదివి మనము దేవుని వాక్యము ధ్యానం చేస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వాక్యము మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. చాలు. మనం బైబిల్లో చాలా పత్రికలు ఉన్నాయి. చాలా పత్రికలు ఒక రాణి, అదే ఎఫెసీ పత్రిక. దేవుని సంబంధమైన, పరలోక సంబంధమైన చాలా అద్భుతకరమైన మాటలు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక. ఆ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములు మొదటి 2, 3 వచనములు మనము ఎలాగే బ్రతికాలి, ఎలాగే ఆశీర్వాదం పొందాలి, ఆ విషయం కోసము అక్కడ మాట్లాడు. అక్కడ పిల్లలారా, నీవు తల్లి తండ్రికి విధేయతలు ఉండాలి. ఒకసారి చెప్పిన మనం అందరం పిల్లలే. మీ నాన్నగారు తల్లిగారు బ్రతికిన సమయం వరకు మీ పిల్లలే. నాన్నగారు తల్లిగారు ఇప్పుడు బ్రతికినుందే. ఒకసారి మీ వివాహం చేసిన వ్యక్తి మీకు పిల్లలు పుట్టారు, కానీ మీ నాన్నగారి తల్లిగారు బ్రతికిన సమయం వరకు మీయం బిట్ట. పిల్లలారా, నీవు మీ తల్లి తండ్రికి విధేయతలు ఉండాలి. అదొక ధర్మమే. ఎందుకు తల్లి తండ్రికి విధేయతలు ఉండాలి? వారు ఏదైనా తప్పు చేయడానికి చెప్పిన విధేయతలు ఉండాలి, అది చెయ్యాలి అని కాదు. అది అర్థం. ఒక క్రైస్తవుడు ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే తలనొప్పింది. ఒకరోజు చేసిన రాణి మ్యూట్ పెట్టుకోను. ఓకే. అప్పుడు ఒక క్రైస్తవ కుటుంబం, ఆ క్రైస్తవ కుటుంబములు ఉన్నవారు, వారి పిల్లలు ఖచ్చితంగా నాన్నగారి తల్లిగారికి విధేయతలు ఉండాలి. అదొక ధర్మము, ఒక రూల్స్, ఒక ప్రమాణమే అది. చాలా మంది పిల్లలు, ఓ నాన్నగారికి బైబిల్ చదవడానికి తెలియదు, నాకు బైబిల్ చదవడానికి తెలుసు. తల్లిగారికి పాటలు పాడడానికి తెలియదు, నేను చక్కని మందిరములు పాటలు పాడతారని చెప్పి నాన్నగారి తల్లిగారిని ఎదిరించిన వాళ్ళు. అది చేయకూడదు. ప్రతి ఒక్కరూ నాన్నగారి తల్లిగారికి లోబడాలి, విధేయతలు ఉండాలి. అదో న్యాయమైన ఒక విషయం, అదొక ధర్మము. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వాక్యం చదివినప్పుడు ఆజ్ఞలు వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ ఇది. ఏమి? తల్లిదండ్రికి విధేయతలు ఉండాలి. అలాగైతే మీకు దీర్ఘాయుసు దొరుకు. భూమిలో మీ స్థలము దేశము స్వాధీనపరుచుకొని దీర్ఘాయుసుతో బ్రతికడానికి దేవుడు ఇచ్చిన మొదటి ఆజ్ఞ, వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తల్లిని తండ్రిని సన్మానించాలి?
మీ వెళ్ళిన దేశము స్వాధీనపరుచుకొని ఆ దేశములో దీర్ఘాయుసుతో బ్రతికడానికి. ఎక్కడైనా తల్లిని తండ్రిని కొట్టిన వారు, దూషించిన వారు, గద్దించిన వారు, అలాంటి వారు దీర్ఘాయుసుతో బ్రతకలేదు. మధ్య ఎప్పుడో త్వరగా ఆగిపోతాయి. ఎక్కడైనా చూసుకో, వారు వెంటనే త్వరగా వారికి దీర్ఘాయుసు రాదు. ఆయుసు మధ్య వారు వాడిపోతే వారి జీవితం ఆగిపోతే. దీర్ఘాయుసుతో బ్రతకడానికి స్థలము స్వాధీనపరుచుకొని సమాధానముతో బ్రతకడానికి దేవుడిచ్చిన ప్రమాణము తండ్రి తల్లిని సన్మానించు, విధేయతలు ఉండాలి. ఇది చాలా మంది చెయ్యలేదు. వారు పెద్ద వయసు అయినప్పుడు నెట్టేసి కుక్కకి ఇచ్చిన క్రమంగా ఏదో ఒక గిన్నెలు కొద్దిగా అన్నం పెట్టి అక్కడ మౌనంగా కూర్చో, మాట్లాడకూడదు. చిన్న వయసు ఉన్నప్పుడు ఆ పుట్టిన సమయములు ఉదరములు 9 నెలలు మోసుకొని ఎన్ని కష్టమైన ఇబ్బంది అయినా ఆ బిడ్డ కోసము తల్లి చాలా జాగ్రత్తతో బ్రతికి చాలా నొప్పితో ఆ బిడ్డని కనును. నీ తల్లిగారు తినలేదా తాగలేదా బిడ్డకిచ్చి ఎన్నో ప్రేమంతో సంరక్షించి తీసుకొని వచ్చిన బిడ్డ ఇప్పుడు పెద్ద వయసు అయినప్పుడు ఆ తల్లిని నెట్టేసి, ఆ తల్లిని అపగసించిన, ఆ నాన్నగారిని ఎదిరించిన. అది క్రైస్తవ మధ్య ఉన్న ఒక ఘోరమైన సంప్రదాయాలు. అది పాపము, మర్యాద లేని కార్యమే అది. మనం అలాగే ఎవరు చేయకూడదు. మీ నాన్నగారి తల్లిగారు పెద్ద వయసు అయింది, ఆ సమయంలో నిర్గమకాండ 21 అధ్యాయం 17 వచనం ఒకసారి చదవండి. 21:17. తన తండ్రి అయినను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. శపించిన వాడు, తల్లి అయిన తండ్రి అయిన శపించిన వాడు మరణ శిక్ష పొందును. అది ప్రతిఫలం మరణమే. ఇది చాలా మంది క్రైస్తవుడికి తెలియలేదా? నాకు అర్థం అవ్వలేదు. క్రైస్తవుడు దేవుడిచ్చిన ప్రమాణములు నిలబడాలి. ఒకసారి మీ నాన్నగారు కుటుంబం మంచిగా చూసుకోలేదు, తల్లిగారు చాలా కష్టపడి కుటుంబం చూస్తును, పొలం పనికి వెళ్ళును, నాన్నగారు వెళ్ళలేదు. ఒకసారి నాన్నగారు తాగి తాగి డబ్బు అన్ని పాడి చేశారు, మాదిరి లేని కుటుంబం. ఓకే, అది చూసినప్పుడు తల్లిగారు నాన్నగారిని ఎదిరించును. కానీ మీరు రక్షణ మార్గమని అనుభవం పొందారు, మీ దేవుని బిడ్డగా మారారు. ఖచ్చితంగా మీ నాన్నగారి తల్లిగారిని మీ సన్మానించాలి. దూషించిన వారు, శపించిన వారు మరణ శిక్ష పొందును. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం అని చదివినప్పుడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం నుండి మనం చదివినప్పుడు, అందుకు ఆయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞ ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైను తల్లినైను దూషించువాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైను తల్లినైను చూచి, నా వలన నీకేది ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఆ కాలములో జరిగిన ఒక
క్రమం. తండ్రి తల్లిని సన్మానించాలి అని దేవుని మాట చెప్పినప్పుడు, వారిని గౌరవించాలి అని మాట చెప్పినప్పుడు వారికి ఏమో సహాయము చేయలేదు. ఇంకా నాన్నగారైన తల్లిగారైన వారి చేతులు డబ్బు లేదు, మీ చేతులు చాలా డబ్బు ఉన్నాయి. మీ ఉద్యోగం చేసిన వ్యక్తి, వ్యవసాయం చేసిన వ్యక్తి, పని చేసిన వ్యక్తి, మీ చేతుల్లో డబ్బు ఉన్నప్పుడు, బాబు నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు, నాకు టిఫిన్ తీసుకోవడానికి లేదా 2 టాబ్లెట్ తీసుకోవడానికి 100 రూపాయలు ఇవ్వు. అప్పుడు ఆ కాలంలో అయితే వారు ఏం చెప్పని తెలుసా, అది మీకు ఇవ్వడానికి సాధ్యం కాదు, అది దేవార్పితం, దేవునికి ఇవ్వడానికి నేను నిర్ణయించిన డబ్బే అది మీకు ఇవ్వడానికి సాధ్యం కాదు. అలాగే చెప్పి వారు ఏం అడిగినా వారు ఏం చెప్పు, అది దైవార్పితం, దేవునికి ఇవ్వడానికి నేను నిర్ణయించిన వస్తువు అది, దేవునికి బలిత్యాగం చేయడానికి నిర్ణయించిన మందే అది మీకు ఇవ్వడానికి సాధ్యం కాదు. ఆ డబ్బు దేవుని కోసం వాడడానికి ఉన్నది, మీకు వీలేదు. అలాగే చెప్పి వారికి ఏమూ ఇవ్వలేని పరిస్థితి, వారికి అవసరమైనది ఇవ్వకుండా అబద్ధము మాట్లాడి అది దైవార్పితం చెప్పి వారికి ఏమీ ఇవ్వలేదు. దైవార్పితం అయితే అది మనిషిని వాడడానికి సాధ్యం కాదు. అలాగే చెప్పి వారు ఆ ప్రమాణము చెప్పి నాన్నగారికి తల్లిగారికి ఏమూ ఇవ్వలేని పరిస్థితి, అది చాలా మోసకరమైన కార్యం. అలాగే దేవుని ఆజ్ఞ వారు అతిక్రమించింది. అలాగే చేయకూడదు. యేసు ప్రభు చెప్పింది, మీ తండ్రి తల్లిని సన్మానించాలి, గౌరవించాలి, వారికి అన్నం కావాలా ఖచ్చితంగా ఇవ్వాలి. మీ ఏదైనా పని చేసియా, మిమ్మల్ని కనిన ముందు ఎన్నో పని చేశారు, మీరు కనిన తర్వాత ఈ వయసు ఇప్పుడు ఉద్యోగం సంపాదించిన సమయం వరకు మిమ్మల్ని పోషించి జ్ఞానం ఇచ్చి చదివిచ్చి స్కూళ్ళు పంపించి, మీకు ఒక్కరోజు జ్వరం ఉన్నప్పుడు వేరే మిగిలిన ఇంటిలో ఉన్న వారు అందరూ నిద్ర చేసినప్పుడు ఆ తల్లిగారే నిద్ర లేకుండా మిమ్మల్ని కాపాడి ఎన్నో ఎన్నో సమస్యలు కష్టం వచ్చినప్పుడు నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఏడ్చి మిమ్మల్ని కాపాడి మిమ్మల్ని సంరక్షించి అన్నం బట్టి స్నానం చేపించి స్కూళ్ళు పంపించి బడీలు అన్ని కార్యం చేసిన తల్లిగారు ఇప్పుడు మీ చూసినప్పుడు తల్లిగారికి సౌందర్యం లేదు, ఆ నాన్నగారికి జ్ఞానము లేదు. పొలం పని ఎండయ్యలో వానములు తడుచుకొని పనిచేసి మిమ్మల్ని పోషించిన నాన్న ఇప్పుడు వెత వయసు అయింది. ఒక 500 రూపాయలు 50 రూపాయలు అడిగినప్పుడు మీకు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదు. ఎందుకు? 10 సార్లు అడుగు, ఏం చేయడానికి? ఆయన చేతులు చాలా కష్టపడి దొరికిన డబ్బు అన్ని కుటుంబం కోసము ఖర్చు పెట్టి ఇప్పుడు ఆయనకి ఒక టీ తాగడానికి టిఫిన్ చేయడానికి ఆశ ఉంది, కానీ పిల్లలతో 10 సార్లు అడగాలి. ఆ నాన్న యవనస్తుడిగా ఉన్న సమయంలో పని చేసుకొని కొట్టికాడకు వెళ్ళి పిల్లలకు అవసరమైన పలహారము స్వీటు అన్ని తీసుకుని వచ్చినప్పుడే పిల్లలందరూ నానాను పిలిచి ఇంటిలో నుండి బయటికి వెళ్ళి నాన్న చేతులున్న ఆ ప్యాకెట్ అన్ని తీసుకొని తిన్నిన పిల్లలు ఇప్పుడు నాన్నకి ఒక అవసరం ఇచ్చినప్పుడు 50 రూపాయలు ఇవ్వడానికి 10 సార్లు అడుగు. ఎందుకు? ఏం చేయడానికి? ఇదే ఇప్పుడున్న పరిస్థితి. మనం అర్థం చేసుకోవాలి. నాన్నగారిని తల్లిగారిని విధేయతలు ఉండాలి, వారిని సన్మానించాలి. అది దేవుని సన్నిధిలో ధర్మము, ఒక ప్రమాణమే. ఆ ప్రమాణం ఖచ్చితంగా మనం పాటించాలి, వారిని గౌరవించాలి, మనం దూషించకూడదు.
ద్వితీయోపదేశ కాండము 27 అధ్యాయం 16 వచనం చదివినప్పుడు, ద్వితీయోపదేశ కాండము 27 అధ్యాయం 16, తన తండ్రి తన తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయవాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిర్లక్ష్యం చేసిన వాడు శాపగ్రస్తుడు చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అని అన్నారు. తండ్రి అయిన తల్లి అయిన నిర్లక్ష్యం చేయకూడదు. బిడ్డలైనా మనం అందరం బాధ్యత అదే. వారికి ఆరోగ్యం తగ్గిపోయింది, ఏదైనా రోగము, ఏదైనా కష్టము, ఎక్కడికి వెళ్ళడానికి సాధ్యం కాదు, నెట్టేసి నిర్లక్ష్యం చేసి చేయకూడదు. సన్మానించాలి, గౌరవించాలి. మీ నాన్న మీకే, ఆ నాన్న మీకోసం చాలా కష్టపడి మిమ్మల్ని ఈ స్థితిలో తీసుకుని రావడానికి. ఆ తల్లిగారు నిద్ర లేకుండా, అన్నం తినకుండా తన బిడ్డకి ఇచ్చారు. పిల్లలు ఆహారం తినాలి. పిల్లలకు అందరికి ఇచ్చిన తర్వాత ఒకసారి తల్లికి ఏదో కొద్దిగా అన్నం. పిల్లలందరికీ చికెన్ కూర చాలా ఇష్టమే. ముక్కలన్నీ ఇచ్చిన తర్వాత ఏదో ఒక చారుతో అన్నం తిన్న పరిస్థితి తల్లి కాదు. ఎవరు కష్టం సగించినదే తల్లి. ఎందుకు? మిమ్మల్ని పెంచడానికి. అప్పుడు ఈ సమయములో నీవు ఆ నాన్నగారిని, తల్లిగారిని మంచిగా చూసుకోవాలి, సన్మానించాలి, గౌరవించాలి. సామెతల గ్రంథం 23 అధ్యాయం 22 వచనములు, సామెతలు 23 అధ్యాయము 22 వచనము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మిమ్మల్ని కనిన తండ్రి ఉపదేశము మీ అంగీకరించాలి. మీ తల్లి అభివృద్ధిములు ఉన్నప్పుడు, పెద్ద వయసు ఉన్నప్పుడు, వృద్ధి అయింది, ముసలమ్మ అయింది. అలాగే వృద్ధాభివృద్ధిములు ఉన్నప్పుడు ఆమెను నిర్లక్ష్యం చేయకూడదు. నాన్నగారి బోధ, మీ ఉపదేశం అంగీకరించాలి. బాబు, మీతో చిన్న వయసు చెప్పి జాగ్రత్తగా నడిపించిన నాన్నగారు ఇప్పుడు మీకు ఒక బోధ చెప్పినప్పుడు నాకు అన్ని తెలుసు, అలాంటి గద్దెంపు చేయకూడదు. ఎందుకు అప్పుడప్పుడు మాట్లాడిన నాకు తెలుసు, అది కాదు. మీలో ఉన్న ప్రేమ నిమిత్తము నాన్నగారి మరలా మీ తప్పిపోకుండా, మీ మంచి క్రమములు ఉండకుండా, బాబు మీ జాగ్రత్త వెళ్ళు. బండి డ్రైవింగ్ చేసినప్పుడు నాన్నగారి బోధ, బాబు కొడుకా మీ జాగ్రత్త వెళ్ళు, నాకు తెలుసు. ఎందుకు ప్రతిరోజు ఇలాగ మాట్లాడను? తల్లిగారు కొత్త వయసు అయింది. అమ్మాయి, మీ కూర బుట్టను అలాగుండాలి, మీ భర్త గ్రహములు ఇలాగుండాలి, బట్టలు ఇలాగ ఉదగాలి, అన్నం ఇలాగ పెట్టాలి, కూర ఇలాగ చెయ్యాలి. అప్పుడు తల్లిగారిని నిర్లక్ష్యం చేసి తల్లిగారిని గద్దించు. ఇప్పుడు మీ మంచి స్థితిలో బ్రతికడానికి వారు బోధించినది, ఉపదేశించినది ఒకసారి మీకు నచ్చలేదు. మీ ఇప్పుడు మంచి చదువు, వారికి అలాంటి చదువు లేదు. మీకు బైబిల్ చదవడానికి తెలుసు, కానీ వారికి చదవడానికి తెలియదు. కానీ సేవకులు బోధించిన 50 సంవత్సరాల ముందు బోధించిన బోధ ఇప్పుడు వారి హృదయములు ఉన్నాయి. వారికి చదువు లేదు. ఆ దేవుని వాక్యం వారు మర్చిపోలేదు. చదువు తెలిసిన మీకు మీ హృదయములు బైబిల్ లేదు, మీ హృదయములు వాక్యము లేదు. అలాంటి పరిస్థితి చాలా క్రైస్తవుడి మధ్య. ప్రమాణం విడిచిపెట్టి నాన్నగారిని, తల్లిగారిని నెట్టేసి ఏదైనా ఓల్డేజ్ హోములు పంపించి పిల్లలు యూరోపు, అమెరికాలు వెళ్ళును, లేదా ఇక్కడైనా మంచి సుగములు బ్రతుకును. వారికి పెద్ద వయసు ఉన్నప్పుడు అన్నం పెట్టడానికి, బట్టలు కదిగి వారిని శుభ్రం చేయడానికి, స్నానం చేయించడానికి కొంతమందికి ఏమీ నచ్చలేదు.
నేను పోయినసారి కేరళ వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో వెళ్ళి కూతురి నాన్నగారికి 85 వయసు ఉంది. ఒక్క వయసు ఉన్న బిడ్డని ఎలాగే సంరక్షించిన అదే క్రమంగా నాన్నగారికి అన్నం నోరులో పెట్టాలి. నోరులో ఏదైనా కూర ఏదైనా ఉందే ఆ నోరు నీరుతో కడగడానికి కూతురి చెయ్యాలి. ఒక్క వయసున్న బిడ్డకి ఎలాగే పోషించాలి అదే క్రమంగా ఆ కూతురి నాన్నగారి దగ్గర నిలబడి నాన్నగారిని చూసుకోండి. ఎన్నో ప్రేమంతో నాన్నగారి మారుమనిసు పొందలేదు, కానీ కూతురి మారుమనిసు పొందారు, దేవుని బిడ్డగా మారారు. అది ధర్మమే, అది ధర్మమే. నాకు ఆశ్చర్యమైపోయింది. అలాగే చూసుకోండి, మంచము నుండి లేచి నడవడానికి ఇద్దరు పట్టుకుని నడిచిన అలాంటి పరిస్థితి. కానీ ఒక్క బిడ్డని ఎలాగ చూసిన అదే క్రమంగా చూసిన. ఇక్కడైతే అక్కడిక్కడ మనం చూసిన గత వయసున్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు, వారికి తగిన సమయంలో అన్నం పట్టలేదు, బట్టలు ఉదగలేదు, ఏం పని చేయలేదు, ఏదైనా చెప్పినా ఘోరంగా మాట్లాడి గద్దించు. చాలా పెద్ద వయసు ఉన్నప్పుడు వారిని మీ నిర్లక్ష్యం చేయకూడదు, అర్థం చేసుకోవాలి. ఎందుకు మీ ఎక్కడ వెళ్ళినా దీర్ఘాయుసుతో బ్రతికడానికి వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ మీ తల్లి తండ్రిని సన్మానించుము. నెట్టేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, గద్దించకూడదు, అవమానపరచకూడదు. అలాగైతే ఈ భూమిలో వాగ్దానముతో కూడిన మొదటి ఆజ్ఞ మీకు దొరకలేదు, మీకు మంచిగా బ్రతకడానికి సాధ్యం కాదు. ఆ కాలములు యూదులు ఏం చేసిన పరిచయులు శాస్త్రీయులు, అది కొర్బాన్, అది దైవార్పితం, అది మీకు ఇవ్వడానికి సాధ్యం కాదు. ఏదైనా అడిగినా ఏం చెప్పు, అది దైవార్పితం, అది మందిరం ఇవ్వాలి, దేవునికి ఇవ్వడానికి ఉండదు, కానీ వారికి ఇవ్వలేదు. అలాగే చెప్పి దేవుని వాక్యము నిరర్థముగా చేసిన ఒక సమూహములతో యేసు ప్రభు మాట్లాడితే మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఒక మంచి ఉదాహరణ ఉంది, ఒక 10 నిమిషములు ఆ మంచి ఉదాహరణ నేను చెప్తా. రూతు పుస్తకము 1 అధ్యాయం 15 నుండి ఒకసారి చదవండి. రూతు పుస్తకము 1 అధ్యాయము 15. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడల్ని వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను పెట్టుమనయు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టెదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. ఓకే, మనం అక్కడ తెలిసిన విషయం, నయోమి ఆమె యెరూషలేం విడిచిపెట్టి కరి నిమిత్తము మోవాబు దేశములు వెళ్ళి అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాల తర్వాత భర్త చనిపోయింది. ఇద్దరు కొడుకు వారికి అక్కడ నుండి వివాహం చేపించారు. ఇద్దరు కోడలు, ఒకటి ఓర్పా, ఒకటి రూతు. మోవాబు దేశములు ఉన్న మహిళలు, అన్ని జనులు. వివాహం చేసి కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరు కుమారుడు చనిపోయింది. ఇప్పుడు ఇద్దరు కోడలు విధవరాలైంది, నయోమి విధవరాలు. అప్పుడు నవోమికి అర్థమైంది, యెరూషలేములో క్షేమం జరిగింది, కరువు అయిపోయింది, అక్కడికి వెళ్ళాలి. అలా ఉన్నప్పుడు ఇద్దరు కోడల్ని పిలిచి, నేను యెరూషలేముకి వెళ్ళిపోవును, నేను చాలా పెద్ద వయసు అయింది, నీవు నాతో కూడా వచ్చిన నా కష్టము, మీ విధవరాలు ఇద్దరు
మీ సొంత ఇంటికి, తండ్రి ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి. అలాగే చెప్పినప్పుడు ఓర్ప ఆమె నవోమిని తన అత్తగారిని కత్తుకొని ముత్తం పెట్టి ఏడ్చి తన సొంత ఇంటికి వెళ్ళిపోయి, ఆ సమయములో రూతు ఒక కోడలు, రూతు అత్తగారితో చెప్పిన మాటే అది, మీ ఎక్కడికి వెళ్ళినా మీతో కూడా నేను వస్తాను, మీ ఎక్కడ నివసించినా అక్కడ నేను నివసించు, మీ దేవుడు నా దేవుడు, మీ ఊరు నా ఊరు, మీ దేశం నా దేశం, మరణం తప్ప మన ఇద్దరిని వేరపరచడానికి వేరే ఎవరికి సాధ్యం కాదు. అలాగ మాట్లాడారు. ఇప్పుడైతే ఏం చేశారు? ఎందుకు ఈ ముసలమ్మతో కూడా నేను తిరుగును? ఆయన భర్త లేదు, పిల్లలు లేదు, ఏమి లేదు. 7 సంవత్సరాల నుండి యెరూషలేము నుండి వచ్చి ఇక్కడికి వచ్చారు. ఈయన అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకి ఇల్లు ఉన్నాయా ఏమో తెలియదు. ఈ ముసలమ్మతో కూడా పెరిగిన నాకు భారమే, ఆమెకి ఇంకా అన్నం పట్టాలి నేను. అందువలన ఆ సొంత ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఆలోచన చేసి ఇప్పుడైతే అలాగే చేసి, కానీ రూతు మంచి నిర్ణయం తీసుకొని ఆమెతో కూడా వెళ్ళడానికి ప్రారంభమై, ఈ మాట అన్ని వినిన తర్వాత నవోమి మరలా ఏమీ మాట్లాడలేదు. 19 వచనం ఒకసారి చదవండి. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానెను గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసిరి. ఓకే, వారిలో ఉన్న ఒక మంచి తనము, మంచి క్రమము అని అక్కడ చూడొచ్చు. ఆమె అలాగే చెప్పిన తర్వాత మళ్ళీ ఈ అత్తగారు ఏదైనా మాట్లాడారా? మాట్లాడలేదు. మరలా అక్కడ నుండి వారిద్దరూ నడుచుకొని యెరూషలేమునకు వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి. భర్త లేదు, పిల్లలు లేదు, కొడుకు లేదు. ఈ కోడలు ఆమెతో కూడా బ్రతికడానికి ఇష్టపడను. అందువలన వారిద్దరూ సంతోషముతో మాట్లాడి నడుచుకొని, అప్పుడు వారికి వాహన మృగము ఏమి లేదు, బండి ఏమి లేదు, వారిద్దరూ నడుచుకొని యెరూషలేమునికి వచ్చారు. ఈ కాలములు, ఈనాడు అత్తగారు కోడలు ఇలాగే ప్రేమముతో మాట్లాడి ఇద్దరం కలిసి నడిచిన ఒక క్రమం ఎక్కడ ఉన్నారు? చాలా కుటుంబములు లేదు. అత్తగారికి చాలా ఆస్తి ఉన్నాయి, కోడలు ప్రేమించు. అత్తగారికి ఏదైనా మంచితనము, మంచి కార్యములు, డబ్బు అలాగే ఏదో ఉన్నాయి, కోడలకు మంచి ప్రేమ. అత్తగారికి ఏమి లేదా? ఈయనతో కూడా రావడానికి నాకెందుకు? ఐక్యత కలిగిన ఒక కుటుంబం, వారిద్దరూ నడుచుకొని ప్రేమంతో, మళ్ళీ అత్తగారు ఏము మాట్లాడలేదు ఆ కోడలతో, ఎదిరించి ఏం చెప్పలేదు. అమ్మా మీ ఇంటికి వెళ్ళిపోండి, నాకు ఏమి లేదు, ఇంకా నేను ఒక్కసారి వివాహం చేసి ఒక బాబు పుట్టి ఆ బాబు పెద్ద వయసు అవునప్పుడు వరకు మీకు బ్రతికడానికి సాధ్యం కాదు, అందుకోసం ఇంటికి వెళ్ళిపోండి చెప్పినప్పుడు లేదమ్మా నేను వెళ్ళిపోలేదు. వారిద్దరూ కలిసి ప్రేమంతో నడుచుకొని వచ్చారు. నీవు ఒకసారి ఇప్పుడు అత్తగారు లేదా ఒక కోడలు లేదా ఇక రాబోయే కాలంలో ఒక కోడలుగా మారడానికి ఉన్న వ్యక్తి అయినా మీ అర్థం చేసుకోవాలి, మీ అత్తగారిని ప్రేమించి, మీ తల్లిగారిని ప్రేమించి వారితో కూడా కలిసి నడిచిన ఒక స్వభావం, మర్యాద, క్రమం మీ జీవితంలో ఉండాలి. మీ తల్లిగారి పెద్ద వయసు అయింది, కానీ వారితో కూడా నడిచిన ఒక స్వభావం మీకుండాలి. 2వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు ఈ కోడలు అత్తగారితో ఒకసారి మాట్లాడారు, అత్తగారు
మనకి ఇంట్లో తినడానికి ఏమి లేదు, కరివే. నేను ఈ దేశంలో కొత్త దేశము, కొత్త గ్రామము, నాకేం పరిచయం లేదు, కానీ నేను ఏదైనా పనికి వెళ్తా. 2వ వచనం చదవండి, 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబురాలైన రూతుని సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందవలెనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి ఓకే. అర్థం చేసుకోండి, ఇక్కడే యెరూషలేములో వచ్చి వారికి కరువు, తినడానికి ఏమి లేదు, ఆహారం లేదు. కోడలు ఏం చేసినో, అమ్మా మీ సెలవు ఇచ్చిన అనుమతిస్తే నేను వెళ్ళి పనికి వెళ్తా. ఇప్పుడైతే కోడలు ఏం చెప్పు, నాకు ఈ ఊరేం తెలియదు, ఇక్కడ ఉన్న పని నాకు తెలియదు, మీ పనికి వెళ్ళి నాకు ఆహారం తీసుకుని రా అని చెప్పు. ఈ కొత్త ఊర్లో ఈ మా మొరబా అయితే అక్కడ ఉన్న పని నాకు తెలుసు, యెరూషలేములో ఇశ్రాయేలులో ఉన్న పనులు, ఇక్కడ ఉన్నవారు భాష, ఇక్కడ ఉన్నవారి క్రమము నాకు ఏం తెలియదు. ఈ పరిచయం లేని ఊర్లు నేను పనికి వెళ్తానిక? నాకు సాధ్యం కాదు. అత్తగారు మీ వెళ్ళు, మీ బంధువుల దగ్గరైనా ఎక్కడైనా వెళ్ళి అడుగు, లేదా ఎక్కడైనా పనికి వెళ్ళు. ఇంటిలో కూర్చున్న కోడలు పనికి, అత్తగారిని పనికి పంపించిన చాలా కోడలు ఉన్నాయి, కానీ ఈ మంచి కోడలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆమా రూతు, అమ్మా మీ సెలవిచ్చిన నేను వెళ్ళి పనికి వెళ్తా. మంచి క్రమమే అది. నాన్నగారిని తల్లిగారిని సన్మానించిన, గౌరవించిన ఒక క్రమం. సరే అమ్మా కుమారి మీ వెళ్ళు, పనికి వెళ్ళారు. 11వ వచనం, 10-11 వచనం తొందరగా చదువు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశీనైన నా యందు లక్ష్యం ఉంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, బోయాజుని పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడిను. నీవు నీ తల్లి ఓకే, ఒక పొలముల పనికి వెళ్ళి ఆ యజమానితో మాట్లాడినప్పుడు యజమాని చెప్పిన ఒక విషయము, మీ పెనిపెట్టి చనిపోయిన తర్వాత మీ అత్తగారికి చేసినన్ని నాకు తెలుసు. ఒక మంచి సాక్ష్యము రూతుని గురించి యెరూషలేములు, ఇశ్రాయేలు మీ ఒక కోడలైతే, ఒకసారి మీ భర్త చనిపోయి, ఒకసారి మీకు వేరే ఎవరు లేదు, మీ అత్తగారితో కూడా నివసించు, లేదా మీ యొక్క కూతురి మిమ్మల్ని గురించి మీ ఊర్లు, మీ సంఘములు, మీ భర్త గృహములు ఒక మంచి సాక్ష్యం ఉండాలి. ఆమె అత్తగారితో కూడా కలిసి నడిచిన స్వభావం, అత్తగారిని పోషించడానికి పనికి వెళ్ళిన స్వభావం, వెళ్ళిన ఊర్లన్నీ మంచి సాక్ష్యం కలిగి, మీవు మీ పినిబెట్టి భర్త చనిపోయిన తర్వాత మీ అత్తగారికి చేసేది నాకు తెలుసు. రూతుని గురించి ఆ గ్రామంలో ఉన్న వారికి మంచి సాక్ష్యం. నీవు నేను అలాగ ఉండాలి. ఒక క్రైస్తవుడు అలాగనే నీ ఎక్కడ వెళ్ళినా మిమ్మల్ని గురించి ఒక మంచి సాక్ష్యం వినాలి. తర్వాత 17వ వచనం. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనుచు తాను ఏరుకొనిన దాన్ని దుల్లగొట్టగా అవి దాదాపు తూమెడు యవలాయను. చదువుమా. ఆమె వాటిని ఎత్తుకొని ఊరులోకి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూసెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత తాను మిగిలిన దానిని చూపించి ఆమెకిచ్చెను. అంతటా ఆమె ఓకే, అక్కడ రాయబడిన విషయము, ఆమె పనికి వెళ్ళారు. అస్తమయం వరకు, సాయంత్రం వరకు ఆమె పని చేసి ఆ దొరికిన ధాన్యమన్నీ శుభ్రం చేసి తీసుకుని ఇంటికి వచ్చారు.
ఇంటికి వచ్చినప్పుడు అత్తగారు ఈ రోజు నేను పనికి వెళ్ళినప్పుడు దొరికిన ధాన్యం ఇదే, కానీ ఆ ఇంటిలో బాగా కరువే. ఆమెకి పనికి వెళ్ళిన ఆమెకి క్యారేజీ తీసుకుని వెళ్ళడానికి ఏమీ లేదు. అందరం పని వాళ్ళకు వచ్చి మధ్యాహ్నము భోజన చేసిన సమయములో ఈ రూతుకు తినడానికి ఏమీ లేని ఆమె పక్కనే ఒక చెట్టు కింద నీడ కింద కూర్చుని చూసినప్పుడు యజమాని అయిన బోవసు పిలిచి, అమ్మ మీకు క్యారేజీ లేదా? లేదండి. సరే వచ్చి మీరు ఈ రొట్టె తినండి అని చెప్పి కొద్దిగా రొట్టె ఇచ్చారు. కోడలు ఏం చేశారు, ఆమె తిన్నిన కొన్ని భాగం తిన్నిన తర్వాత మిగిలినది, లేదా ఆమె సగం తిని తృప్తి పొంది అప్పుడే గుర్తొచ్చింది, నా అత్తగారు ఏమో తినకుండా తన ఇంటిలో కూర్చును, అత్తగారికి ఆహారం లేదు, ఇంటిలో పరిస్థితి నాకు తెలుసు, ఇంకా ఈ ధాన్యము తీసుకుని వెళ్ళి ఇంకా ఏదైనా ఎండబెట్టి లేదా ఏదైనా ఫ్రై చేసి అది చేసి ఇది చేసి ఏదైనా ఆహారం తయారు చేయడానికి 3 గంటలు 4 గంటలు టైము. ఇంటిలో ఆహారం ఏమి లేదు, కరువే, కానీ అన్ని దేశం నుండి ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఆమెకి మధ్యాహ్నం దొరికిన ఆహారము ఆమె సగము తిని తృప్తి పొందిన తర్వాత మిగిలినది దాచిపెట్టుకొని ఈ ధాన్యము తీసుకొని వచ్చినప్పుడు మిగిలిన ఆహారము అత్తగారికి ప్రేమముతో ఇచ్చిన కోడలు. ఒకసారి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు కోడలతో ఒక కూర ఇవ్వమ్మా అని చెప్పినా అత్తగారికి ఇవ్వలేదు. ఈ కోడలు భర్త ఎవరు? అత్తగారు కుమారుడు. ఒక కూర ఇవ్వమ్మా, కొద్దిగా అన్నం పెట్టు. ఎందుకు? ఇంటిలో కూర్చున్న వారు కొంచెం తిన్న చాలు. మా 2 మొక్క ఇవ్వు. ఎందుకు? నేను ఇవ్వలేదా? అది చాలు. ఒక కూర అడిగినా, అన్నం అడిగినా, లేదా నాకు బలహీనంగా ఉన్న టాబ్లెట్ తీసుకుని రమ్మా, ఈ బట్టలు ఒక్కసారి ఉదిగివ్వండి అని చెప్పినా ఇవ్వలేదు. ఇక్కడ ఒక కోడలు చూడండి, ఆమెకి మధ్యాహ్నము ఎవరో ఇచ్చిన ఆహారంలో ఒక భాగము తిని మిగిలిన భాగము తన ఇంటిలో ఆకలితో కూర్చున్న అత్తగారిని జ్ఞాపకం చేసుకుని అది దాచుకొని తీసుకుని తన ఇంటికి ఇచ్చిన, తన అత్తగారికి ఇచ్చిన కోడలు. నాన్నగారు తల్లిగారిని మీ సన్మానించాలి, గౌరవించాలి. అది మీకు దీర్ఘాయుస్సు రావడానికి అది కారణం. ఇప్పుడు చాలా ఇంటిలో అత్తగారిని ప్రేమించలేదు, మామయ్యని ప్రేమించలేదు, వారికి ఏదైనా అన్నం పెట్టలేదు, వారికి ఏదైనా మెడిసిన్ ఇవ్వలేదు, బట్టలు దిగి ఇవ్వలేదు. ప్రేమించిన వాళ్ళు ఉన్నాయి, అందరం కాదు నేను చెప్పినది. క్రైస్తవ ధర్మం ఖచ్చితంగా మనం పాటించాలి. నాన్నగారి తల్లిగారిని సన్మానించాలి. రూతు చూడు, రూతు మోబాబు స్త్రీయు, నవోమి యెహూదా వనిత. కానీ ఈ కోడలు చేసిన కార్యం, ఒక కోడలు తన ఇంటికి వెళ్ళిపోయింది. ఈ కోడలు చేసిన ఒక క్రమం మీ ఒక్కసారి ఇప్పుడు వివాహం అవ్వలేదు, రాబోయే కాలములో ఒక కోడలుగా మీ ఆవరంప్పుడు ఇది మీ మర్చిపోకూడదు. మీ తిన్నప్పుడు మీ అత్తగారిని జ్ఞాపకం చేసుకోవాలి, మీ మామయ్యని మీ జ్ఞాపకం చేసుకోవాలి, మీ నాన్నగారిని జ్ఞాపకం చేసుకోవాలి, పని చేసుకోవాలి, కలిసి నడవాలి. మీ అత్తగారిని మీ బాగా ప్రేమించిన మీకు ఏం దుఃఖము రాదు. దూషించినా మీకు ఆయుస్సు తగ్గిపోతాయి. అది ఎవరైనా నాన్నగారిని తల్లి గారిని సన్మానించాలి. ఈ రూత్ని దేవుడు దీర్ఘాయుస్సు ఇచ్చి బోవసుతో వివాహం జరిగి పిల్లలు కని దావీదు నాన్నగారు ఇషాయి నాన్నగారు ఎవరు? యేసు ప్రభు పుట్టడానికి ఆ వంశవృక్షములు వచ్చిన అన్ని జనులు స్త్రీ రూతు. దేవుడు మంచిగా తన అత్తగారిని తన ఇంటి వారిని ప్రేమించిన నిమిత్తం వారిని గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకుని వారికి అన్నం పెట్టి ఆహారము సిద్ధపరిచి ఆమెతో కూడా బ్రతికిన నిమిత్తం యేసు ప్రభు పుట్టడానికి కారణమైన ఆ వంశవృక్షములు వచ్చిన ఒక మహిళ, అన్ని జనులు స్త్రీ అయిన ఈ రూతు.
దీర్ఘాయుసు, ఘనతయు దేవుడు మీకు ఇవ్వడానికి ఖచ్చితంగా పిల్లలారా నీవు నాన్నగారి తల్లి గారిని విధేయతలుండాలి, వారిని సన్మానించాలి, వారిని తిట్టకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, శపించకూడదు, కొట్టకూడదు, ఏమి చేయకూడదు. వాగ్దానముతో కూడి మొదటి ఆజ్ఞ పాటించి మంచి సమాధానముతో బ్రతికడానికి ఇది ఒక మంచి మార్గం. ఇలాగ చేసిన మీ ఇంట్లో ఉన్న గొడవ అయిపోతాయి. మీ జీవితములో మంచి సమాధానము, నెమ్మది జరిగి సంతోషముతో బ్రతికొచ్చు దేవుని ఆశీర్వాదం మీ మీదకి వస్తాడు. అలాగే సమాధానముతో బ్రతికడానికి నాన్నగారిని, మీ బిడ్డ నాన్నగారిని, తల్లి గారిని సన్మానించి గౌరవించి మర్యాదతో ప్రేమతో బ్రతికడానికి ఈ మాట ప్రతి ఒక్కరిని బలపరిచునుగాక. ఆమేన్. 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 ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. నమ్మకమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, నా ప్రభా, మీ దాసుని ద్వారానైనా అయ్యా మాట్లాడిన విధానాన్ని బట్టి వేలాది వందనములు, స్తోత్రములు. అవును నా తండ్రి, నా ప్రభా, ఈ భూమి మీద నా తండ్రి, నా ప్రభా, దీర్ఘాయుషుడుగా బ్రతకాలంటే నైనా తల్లిని తండ్రిని సన్మానించుము అని నైనా తండ్రి, నా ప్రభా, వాగ్దానం ఇచ్చిన దేవుడు అయ్యా, వందనములు, స్తోత్రములు నా తండ్రి. అవును నా తండ్రి, ఇదిగోనైనా అనేక మంది యవన కాలంలో నా తండ్రి, నా ప్రభా, ఇదిగో నా తండ్రి, నా ప్రభా, కాలగతులనైనా తండ్రి చెల్లించుకుంటున్నారు. కానీ నా ప్రభు, తల్లిదండ్రులనైనా సన్మానించిన వారు దీర్ఘాయుషులై బ్రతుకుచున్నారు. అవును నా తండ్రి, ఇది చూచుచున్నాం నైనా. దేవాని గొప్ప దేవుడివి నా తండ్రి, నా ప్రభా. ఇదిగోనైనా తండ్రి, నా ప్రభా, తల్లిదండ్రుల యొక్కనైనా తండ్రి, నా ప్రభా, కర్తవ్యాన్ని నైనా తండ్రి మేము గుర్తు చేసుకుంటూ వారిని సన్మానించాలని చెప్పుచున్న విధానాన్ని బట్టి వందనములు. అవును నా తండ్రి, ఈ లోకంలో నా తండ్రి, నా ప్రభా, మొదటి ఆజ్ఞగా నైనా నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము అని సెలవు ఇచ్చుచున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఎంతో మందినైనా తండ్రి, నా ప్రభా, నైనా తల్లిని తండ్రిని సన్మానించడానికి నా తండ్రి బదులుగా నైనా మళ్ళీ దూషిస్తూ అయా అనేక వేదన కలగజేస్తూ అయా తండ్రి, నా ప్రభా, బాధ పెడుతూ నా తండ్రి, నా ప్రభా, అయా వారి మంచి చదువులు చదివించినప్పటికీ, మంచి ప్రయోజకులుగా చేసినప్పటికీ నైనా తల్లిదండ్రులనైనా తండ్రి, నా ప్రభా, అనాథ ఆశ్రమంలోను నా తండ్రి, నా ప్రభా, నడి రోడ్లను వదిలేసినైనా వృద్ధాప్య జీవితంలో నా తండ్రి, నా ప్రభా, అయ్యా బిడ్డలు నైనా తల్లిదండ్రులు నేను మర్చిపోయిన వారుగా ఉన్నారు నా తండ్రి. అవును నా తండ్రి, నా ప్రభా, అలాంటి జీవితాన్ని నైనా తండ్రి, తల్లిదండ్రులకి నైనా తండ్రి, బిడ్డలు వృద్ధాప్యంలో ఆదుకుంటారు నా బిడ్డలు అని నైనా ఎంతో సంతోషంతో ఉన్నప్పటికీ నైనా ఆ తల్లిదండ్రులకి దూరం పెట్టి నా తండ్రి బాధ కలిగిస్తూ వాళ్ళ మనోదుఃఖంతో నా తండ్రి, నా ప్రభా, కాలాన్ని గడుపుతున్నారు అయ్యా. అయ్యా ముగించుకుంటున్నారు నా తండ్రి, నా ప్రభా. అయ్యా ఇప్పుడు లోకంలో జరుగుతున్నది ఇదే జరుగుతున్నది అయ్యా. జ్ఞాపకం చేసుకున్నైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు సంధించండి నా తండ్రి. తల్లిదండ్రులనైనా ఎలాగనైనా మళ్ళీ ప్రేమించాలను, ఎలాగనైనా మళ్ళీ సన్మానించాలను, ముదిమి వరకు నా తండ్రి వాళ్ళకి ఎలా తోడుగా ఉండాలను నా తండ్రి, నా ప్రభా, మాకు అనేక మందిని చూపించుచున్న విధానాన్ని బట్టి వందనములు, స్తోత్రములు. అవుననైనా అయా తండ్రి, నా ప్రభా, స్తోత్రములు నా తండ్రి. అయా తండ్రి, ఇదిగో ఈ విధంగా జీవిస్తున్నాయినా తండ్రి, నా ప్రభా, అయా బిడ్డలు అయితే నా తండ్రి తల్లిదండ్రులని అనాథాశ్రమంలో వదిలేసి వాళ్ళని బాధ పెడుతున్నారయ్యా. ఆస్తులు సంపాదించినప్పటికీ నైనా తండ్రి, నా ప్రభా, వాళ్ళు మంచి ప్రయోజకులుగా చేసినప్పటికీ నా తండ్రి, నీవేం చేసినావని తండ్రిని నైనా తల్లిని నైనా అడిగే బిడ్డలు కూడా ఉన్నారు నా తండ్రి. దయతో వారిని క్షమించండి. ఇప్పటికైనా వారి కళ్ళు తెరుచుటకు సహాయం దయచేయండి నా ప్రభా. అవును నా తండ్రి, నా ప్రభు. అయ్యా తల్లిదండ్రులు నా తండ్రి, ఈ రోజు అయ్యా మేము ఈ భూమి మీద ఉండడానికి వాళ్ళు దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ఆయుధాలు తల్లిదండ్రులు నా ప్రభు. మళ్ళీ మేము సన్మానించుటకు మీ కృపను గ్రహించండి నాయన. అలాగే నా తండ్రి, నా ప్రభు, వృద్ధాప్య జీవితంలో వాళ్ళని నైనా వేదన పడకుండా కష్టపడకుండా నా తండ్రి ఉండుటకు సహాయం దయచేయండి. వృద్ధాప్య జీవితంలో వాళ్ళ పడకల్లో ఉన్నప్పుడు నైనా అసహించుకోకుండా నా తండ్రి, నా ప్రభా, అయ్యా మేము చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు ఎలా చేశారో అలాగే ఇప్పుడు మాకు బిడలుగా ఉన్నట్టుగా మేము కూడా వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండి చేయాలని జ్ఞానం తెచ్చు
తెచ్చుకున్నట్టుకు సహాయం దయచండి నా తండ్రి. అవును నైనా రూతు అయితే నైనా కోడలుగా ఉన్నప్పటికీ నైనా తండ్రి తన తల్లిని లాగా అత్తుకొని నైనా తన బిడ్డలాగా అత్తుకొని నా తండ్రి నా ప్రభు అయా తండ్రి నా ప్రభా తనకి నైనా తండ్రి అయ్యా ఆ బిడ్డ లోటు తీర్చింది నా తండ్రి. వందనాలు స్తోత్రాలు. అందుకనే నైనా ఆమె ఆశీర్వదించింది తన కుటుంబం నుంచి నా తండ్రి నా ప్రభా రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించాడయ్యా. నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు నా తండ్రి. ఎంతో గొప్ప దేవుడు అయ్యా. ఈ ఉదయకాల సమయంలో తల్లిని తండ్రిని సన్మానించి వాడు దీర్ఘాయుషుడిగా బ్రతుకును అని సెలవిచ్చు నైనా తండ్రి నా ప్రభు ఉపదేశమును బట్టి వందనములు స్తోత్రములు. వింటున్న మాకు నైనా హృదయాలు నైనా తండ్రి తెప్పరిల్లు చేయము నా తండ్రి. అయ్యా మా హృదయాలు కూడా తెచ్చమని నా తండ్రి. అనేక మందికి నా తండ్రి నా ప్రభా ఇదిగో యవన కాలంలో ఉన్న బిడ్డలకు కూడా మేము ఈ మాటలు చెప్పిన నా తండ్రి నా ప్రభా వారు నైనా దీర్ఘాయుషుడిగా బ్రతకాలంటే తల్లిదండ్రులు సన్మానించాలని సెలవిచ్చేటట్టుగా అయ్యా వాళ్ళ హృదయాలు కూడా మార్చండి నా తండ్రి. అవునైనా తల్లిదండ్రులు నైనా తండ్రి నా ప్రభా బిడ్డలు కన్నప్పుడు నైనా సంతోషిస్తారు, ఆనందిస్తారు నా తండ్రి నా ప్రభు. అయ్యా నా బిడ్డలు ఇదిగో మంచి పేరు తెస్తారని ఆనందపడతారు నా ప్రభా. అన్ని చేసినప్పటికీ నా తండ్రి ఆ తల్లిదండ్రులు మర్చే బిడ్డలు ఉన్నారు నా తండ్రి. దయతో వాళ్ళని క్షమించి వాళ్ళ హృదయాలు మార్చి నా తండ్రి నా ప్రభా. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి వాళ్ళ ముదిమ వచ్చేంత వరకు నైనా వారు మరణమైనంత వరకు ఆ తల్లిదండ్రులు వదలక హత్తుకునే బిడ్డలుగా ఉండుటకు మీ కృప అనుగ్రహించమని, మీ నామంని మహిమపరిచే విధంగా ఉండుటకు సహాయము దయచేయమని, ఆ బిడ్డలకు నైనా ఆ తల్లిదండ్రులకి నా తండ్రి మంచి బిడ్డలుగానైనా ఉండినైనా వాళ్ళ రుణము తీర్చుకుంటూ మీ కృప అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 అన్న రాజేష్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నాకు 3 days నుంచి బాగా జ్వరము, మజిల్స్ పెయిన్స్ వస్తున్నాయి అన్న. మా మన్మడికి నాకు ప్రేయర్ చేయండి అన్న.